ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేశారు. నగరంలోని ప్రతి అమ్మవారి దేవాలయంలోనూ బోనాల జాతర ఘనంగా జరుగుతుంది. వీటన్నిటికీ మించి ఉజ్జయిని మహంకాళి బోనాలు దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందే వీటిని లష్కర్ బోనాలు అని కూడా అంటారు. ఇక్కడ అమ్మవారిని ఎప్పుడు ప్రతిష్ఠించారు, బోనాల జాతర ఎప్పుడు మొదలుపెట్టారు మనం తెలుసుకుందాం. 1800 సంవత్సరంలో తెలంగాణ ప్రాంతంలో ప్లేగు వ్యాధి వ్యాపించింది. అనేక మంది చనిపోతున్నప్పుడు తెలంగాణ ప్రాంతానికి చెందిన సురవి అప్పయ్య గారు అప్పట్లో బ్రిటిష్ సైన్యంలో పనిచేసేవారు. ఆయన ఉద్యోగరీత్యా ఉజ్జయిని ప్రాంతానికి బదిలీ అయ్యారు. ఆయన అక్కడే ఉండి తమ ప్రాంతంలో జరుగుతున్న ప్లేగు వ్యాధి చావులు విని ఎంతగానో బాధపడుతూ అక్కడ ఉన్న మహాకాళేశ్వరుడి దగ్గర, మహంకాళి అమ్మవారి దగ్గర ఆయన ఇలా మొక్కుకున్నాడట. మా ప్రాంతంలో ఉన్న ప్లేగు వ్యాధి తగ్గి ప్రజలు ఆరోగ్యవంతులయ్యేలాగా దీవించమని ఈ విధంగా జరిపిస్తే తెలంగాణ ప్రాంతంలో కూడా మహంకాళి అమ్మవారి గుడి కట్టి పూజిస్తామని ఆయన మొక్కుకున్నారట. ప్లేగు వ్యాధి తగ్గుముఖం పట్టడంతో ఆయన ఎంతో సంతోషించి అమ్మవారికి 1813వ సంవత్సరంలో విగ్రహాన్ని ప్రతిష్ఠించి మహంకాళి ఆలయాన్ని నిర్మించారు. అప్పటి నుంచి వ్యాధులు ప్రబలకుండా ఆషాఢ మాసంలో వచ్చే వర్ష ఋతువులో అమ్మవారికి బోనాలు సమర్పించడం ఆనవాయితీగా వచ్చింది. మహంకాళి అమ్మవారు మిగిలిన గ్రామ దేవతలందరికీ కూడా పెద్దక్కగా చెబుతారు. తెలంగాణ ప్రాంతంలో ఉన్న గ్రామ దేవతలన్నింటికీ మహంకాళి అమ్మవారి శక్తి ఉత్పన్నమవుతూ ఉంటుందని, అలాగే అష్టదశ శక్తి పీఠాలకు ఉన్న మహిమ, 12 జ్యోతిర్లింగాల యొక్క శక్తి ఈ ఆలయ ప్రాంగణంలో ఉత్పన్నమవుతుందని, ఇక్కడికొచ్చి 108 సార్లు శివమంత్రాన్ని జపించిన వారికి అమ్మవారి కృప తప్పక లభిస్తుందని అమ్మవారే స్వయంగా తెలియచేశారని ఇక్కడ ప్రసిద్ధి. ఈ ఆలయంలో బోనం సమర్పించి ఏం కోరుకున్నప్పటికీ అమ్మదయతో అది తప్పక నెరవేరుతుందని ప్రజల ప్రగాఢ విశ్వాసం. ఇక్కడ కొలువైయున్న శివయ్యను కూడా మహిమాన్వితమైన శివలింగంగా భావించి ప్రజలు పూజిస్తారు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.